ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, మనది కాని పౌరస్థితి. మనది కాని పౌరస్థితి. పౌరస్థితి దీన్నే మనం సిటిజన్‌షిప్ అంటాం. ఏమంటామండి? సిటిజన్‌షిప్ అంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ పౌరస్థితి అనేది మనకి భౌతికంగా చూసుకుంటే ఎలా సంక్రమిస్తుంది అంటే, ఒక దేశంలో పుట్టినటువంటి వానికి ఆ దేశ పౌరసత్వం వస్తుంది. ఒకడు ఇండియాలో పుడితే ఇండియా పౌరసత్వం వస్తుంది. అమెరికాలో పుడితే అమెరికా పౌరసత్వం వస్తుంది. ఆస్ట్రేలియాలో పుడితే ఆస్ట్రేలియా పౌరసత్వం వస్తుంది. ఇది గాక తల్లిదండ్రులు వేరే వేరే దేశాలకు చెందిన వారైతే పిల్లలకి ఏ దేశ అంటే 2 దేశాల్లో ఏ దేశ పౌరసత్వం కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకున్నాక ఆ పౌరసత్వం వస్తుంది. ఇదియుగాక ఒక వ్యక్తి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోతే వేరే దేశంలో ఆ దేశ పౌరసత్వం వస్తుంది. అంటే భౌతికంగా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తికి పౌరసత్వం లభించేటువంటి విధానం ఇది. కదండీ! మరి మన ఆత్మకు కూడా పౌరసత్వం ఉంది. భౌతికంగా మనకి భూమి మీద పౌరసత్వం ఉన్నట్టు మన ఆత్మకు కూడా ఏముందండి? పౌరసత్వం అనేది ఉన్నది. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, మనది కాని పౌరసత్వం. అంటే ఆత్మకు పౌరసత్వం ఉందని తెలుసుకున్నాం. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ ఆత్మకు పౌరసత్వం ఉంది అని చెప్తున్నాం. దీన్ని ఉటంకిస్తూ అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట చెప్పాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. అందరూ తీయండి, కంగారు ఏమి లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. తీసారమ్మా అందరూ? ఓకే. మన పౌరస్థితి పరలోకమందు ప్రభునందు ప్రియులరా, మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అంటే అంటే అర్థం ఏంటి? చెప్పాలండి. వేరే లోకం. ఖచ్చితంగా దేవుడుండే లోకమే అని చెప్పలేం. పరలోకం అంటే సాధారణంగా ఇది పరలోకం అంటే దేవుడుండే లోకమే అని అనిపిస్తుంది. కానీ మనం ఇంకా కొద్దిగా డీప్గా వెళ్తే పరలోకంలో ఉందంటున్నాడు, కానీ దేవుడుండేటువంటి లోకంలో మాత్రమే ఉంది అంటలేదు. అర్థం చేసుకున్నారా నా పాయింట్? అర్థమైంది. పౌలు చెప్పిన దాన్ని మామూలుగా తీసుకుంటే మన పౌరస్థితి పరలోకం, దేవుడు ఉండేటువంటి నిత్యరాజ్యంలో ఉంది అని అవగతం అవుతుంది. కొద్దిగా డెప్త్గా తీసుకుంటే పరలోకం అంటున్నాడు, అంటే పరాయి లోకంలో ఉంది అని చెప్తున్నాడు. సరే, మన పౌరస్థితి పౌలు అన్నట్టు పరలోకంలో ఉంది, దేవుడు ఉండేటువంటి నిత్యరాజ్యంలో ఉంది మన పౌరస్థితి కదండి. ఈ పౌరస్థితి మనకి ఎలాగా సంక్రమించింది? యేసుక్రీస్తు ద్వారా మనకి పౌరస్థితి సంక్రమించింది, నిజమే. అంటే మనము దానికి అర్హులం కాకపోతే యేసుక్రీస్తు వారు మనల్ని ఒకప్పుడు అర్హులమే, అక్కడి నుంచి వచ్చిన వారమే, కానీ భూమి మీదకి వచ్చేటప్పటికి అర్హులు కాలేకపోయాం. అలాగా అర్హత కోల్పోయినటువంటి మనకి యేసుక్రీస్తు వారు మళ్ళా అర్హత కల్పించారు. అర్థమైందండి. కొన్ని దేశాల యొక్క సిటిజన్షిప్ పౌరసత్వం తీసుకోవాలి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలో
మనకి లేవనుకో ఆ అర్హతలు, అవి ఇస్తారా? ఎవరు? పరలోక పౌరసత్వం కూడా కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఏంటి ఆ నియమ నిబంధనలు? పరలోక పౌరసత్వానికి పరిశుద్ధులుగా ఉండాలి, పరిపూర్ణులుగా, ఈ రెండే. ఇంకేమైనా ఉందండి? పరిశుద్ధులుగా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. మూడోవి అవన్నీ కూడా పరిశుద్ధత పరిపూర్ణతలోకి వచ్చేస్తాయి. మూడోది ఏంటి? క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఈ మూడు ఉంటే మనకి, ఈ మూడు అర్హతలు ఉంటే మనకి పరలోక పౌరసత్వం లభిస్తుంది. భూమి మీదకి వచ్చినటువంటి మనం ఈ లోకాసల్లో పడిపోయి పరలోక పౌరసత్వం యొక్క అర్హతను కోల్పోయాం. అప్పుడు యేసుక్రీస్తు వారు తన రక్తములను మనల్ని శుద్ధి చేసి పరలోక పౌరసత్వానికి అర్హులుగా చేశారు. మనం చివరి వరకు ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఆ పరలోక పౌరసత్వం మనకి లభిస్తుంది. కానీ ముందు యేసుక్రీస్తు వారు మనల్ని అనర్హులుగా చెయ్యకముందే మనకి పరలోక పౌరసత్వం ఉంది. అర్థమవుతుందండి? ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారండి. అబ్రహాం కాలానికి యేసుక్రీస్తు వారు లేరు. అబ్రహాము గారికి పరలోక పౌరసత్వం లేదా? అప్పుడు పునాదులు గల ఆ పట్టణము కొరకు ఏం చేశాడు అబ్రహాము? ఆ నిరీక్షణకి ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం. పునాదులు గల ఆ పట్టణానికి పునాదులు లేనటువంటి ఈ భూమి మీద ఎందుకు నిరీక్షించాడంటే ఈయన పౌరసత్వం అక్కడ ఉంది. ఎలా సంక్రమించింది పౌరసత్వం అని అడుగుతున్నా. మనకు ఉంది అని తెలిసింది, ఉన్నదాన్ని చెడగొట్టుకున్నాం. క్రీస్తు వారు వచ్చి మనకి ఆ పౌరసత్వాన్ని మళ్ళా మనకి ఆపాదించారు. మనకి ఎలా సంక్రమించింది పరలోక పౌరసత్వం? ఎలా వచ్చింది మనకి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. తీయండి అమ్మా, అందరు తీయండి. 38 చివరి వచనం అమ్మా. కెయినాను, లోకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కెయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఎవరికండి? ఆదాముకు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అయితే మనం ఎవరు కుమారుడు అవుతాం? అంటే మన తండ్రి అయినటువంటి దేవుని ద్వారా మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ప్లస్ మన జననం ఎక్కడ జరిగింది? యోబు పర్వతములు పుట్టక మునిపే, పునాదులు వేయక మునిపే నువ్వు ఉన్నావు. అంటే మన యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది? పరలోకమున. అంటే జన్మస్థలాన్ని రీత్యా మనకి ఏమొస్తుంది? పౌరస్థితి వస్తుంది. మన తండ్రిని బట్టి, అంటే ఆత్మలకు తండ్రి అయినటువంటి పరమ దేవుడిని బట్టి మనకి పౌరస్థితి వస్తుంది. ఇంకో విధంగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇది ఎలా చెప్పాడండి పౌలు? ఇద్దరు స్త్రీలను వివరిస్తూ, ఆ యొక్క నిబంధనను వివరిస్తూ చెప్పుకొచ్చాడు. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు? హాగరు. అంతేనండి. వివరిస్తూ పైనున్న యెరూషలేము అంటున్నాడు. పైనున్న యెరూషలేము ఏంటి? పరలోకము. ఆ పరలోకం అనేది మనకి
జన్మస్థలం అని చెప్పడానికి తల్లి అంటే అర్థం ఏంటండి? జనని. జనని. ఇక్కడ తల్లి అంటే మనం భౌతికంగా తీసేసుకోకూడదండి మళ్ళీ. పైనున్న యెరూషలేము అర్థమవుతుందండి నా మాటలో? పైనున్న యెరూషలేము మనకు తల్లి అని చెప్పడానికి పౌలు ఉద్దేశము ఏమిటి అంటే, తల్లి అంటే జనని. ఏంటండి? అంటే జనని అంటే మనం ఎక్కడ పుట్టామని అర్థమవుతుంది. అర్థమైందండి? అంటే తల్లిని బట్టి కూడా మనకేమొస్తుంది? తల్లి అంటే మళ్ళీ ఫిజికల్‌గా మాత్రం ఎటువంటి స్థితిలో తీసుకోకండి. ఆ పరలోకంలో తల్లి ఉందని కూడా అనకండి. అర్థమైందండి? ఇక్కడ జన్మస్థలం గురించి చెప్పడమే నా ఉద్దేశం. అర్థమైందండి? అంటే మన పౌరస్థితి ఎలా వస్తుందండి? మనం అక్కడ పుట్టాము. నెక్స్ట్ మన తండ్రి వలన కూడా మనకి పౌరస్థితి అనేది వస్తుంది. ఎంతో కాలం జీవించామంటండి అక్కడ. ఏంటి? ఎంతో కాలం మరి ఇక్కడ భూమి మీద ఎంతో కాలం జీవిస్తుంటే అప్పుడు ఇస్తున్నారా లేదా పౌరస్థితి? మనము కూడా అలాగే ఎంతో కాలం జీవించామంటండి. ఎక్కడ? యోబు, నువ్వు అప్పటికే బహుకాలము గడిచినటువంటి వృద్ధుడవు అని చెప్పాడా లేదా? కీర్తనల గ్రంథం 90వ సంకీర్తన. కీర్తనల గ్రంథం 90వ సంకీర్తన 1-2 వచనాలండి. ఎవరు రాసినటువంటి కీర్తన అండి ఇది? మోషే తనతో ఉన్నటువంటి ఇశ్రాయేలునందరినీ ఉద్దేశిస్తూ దేవునికి ప్రార్థిస్తూ, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు, అంటే యుగ యుగములు అంటే రాబోయే యుగాల గురించి చెప్తున్నాడా? గడిచిపోయిన యుగాలతో సహితము కలిపి చెబుతున్నాడా? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 కాలాలు, త్రికాలాలలో నువ్వే మాకు దేవుడు. ఏంటంటే త్రికాలాలంటే 3 కాలాల్లో కూడా నీవే మాకు దేవుడు. అంటే తరతరాల నుండి, అంటే ఎన్నాళ్ళు ఉన్నారు అక్కడ? ఎన్ని సంవత్సరాలు ఉండి ఉంటారు? చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉండి ఉంటారు. దీన్ని బట్టి కూడా మనకి పౌరసత్వం వస్తుందా లేదా? పౌరసత్వం అనేది ఎలా వస్తుంది అని మనం ఆలోచిస్తే ముందుగా చెప్పుకున్నాం. మనం అక్కడ జన్మిస్తే ఆ జన్మస్థలాన్ని బట్టి పౌరసత్వం వస్తుంది. మన పుట్టుక ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. అర్థమైందండి? పరలోకంలో నుండి దేవుడి నుంచి విభాగించబడినప్పుడే మన పుట్టిక జరిగింది. మన తండ్రి ఎవరు? మన తండ్రిని బట్టి కూడా మనకి ఏమొస్తుంది? పౌరసత్వం. మనకు తండ్రి ఎవరు? ఆదాముకు తండ్రి ఎవరు అయితే మనకు తండ్రి ఆయనే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరండి? తండ్రి అయినటువంటి, మళ్ళీ యేసుక్రీస్తు వారు అంటారు. తండ్రి అయినటువంటి దేవుడు. యేసుక్రీస్తు వారికి కూడా తండ్రి అయినటువంటి దేవుడే. నా తండ్రియో మీ తండ్రియో ఒక్కడే. జననిని బట్టి చూస్తే పైన ఉన్నటువంటి యెరూషలేము మన జన్మస్థలం. అంటే ఎలా వస్తుంది? తల్లి పరంపరగా కూడా మనకి వస్తుందా లేదా? ఫిజికల్గా మాత్రం మీరు తీసుకోకండి. అంటే భూమి మీద ఏ విధంగా అయితే పౌరసత్వం ఇస్తున్నారో పరలోకంలో కూడా అలాగే ఆపాదించబడుతుంది. మీరు గమనించగలిగితే కొంతకాలం నివసిస్తే వస్తుంది. ఇదిగో మోషే ప్రార్థిస్తున్నాడు, తరతరముల నుండి మేము ఉన్నాము, నీలోనే ఉన్నాము, తరము వెంబడి దాటి ఇదిగో ఈ తరములో మేము వచ్చాము. అంటే చూడండి, భూమి మీద ఎలాగ వస్తుందో పరలోకంలో కూడా
అలాగే వస్తుంది. కానీ ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ ఒక్కసారి పౌరసత్వం కోల్పోతే మరలా రాదు. వస్తదండి? రాదు. కానీ మనం పౌరసత్వం కోల్పోయినప్పటికీ కూడా దేవుడి యొక్క అమూల్యమైనటువంటి కృప ద్వారా, ఉన్నతమైనటువంటి కృప ద్వారా, ఆ కృప అయినటువంటి క్రీస్తు వారి ద్వారా అనర్హులైనటువంటి మనకు మరలా పరలోకపు నిత్య రాజ్యం అనేటువంటి పౌరసత్వం మనకి వస్తుంది. అంటే మనకి పరలోక పౌరసత్వం ముందే ఉంది. దానికి అనర్హత మనకి సంపాదించుకున్నాం. కష్టపడి ఈ లోకంలో ఏం సంపాదించుకున్నాం? అనర్హత. ఏంటండి? ఎంతో కష్టపడి అనర్హత సంపాదించుకున్నాం. అలాంటి మనకు దేవుడు దయదలిచి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, వెళ్ళవలసినటువంటి పౌరస్థితిలో కాకుండా వెళ్ళకూడని పౌరస్థితికి, మనది కాని పౌరస్థితికి వెళ్ళిపోతున్నాం. ఏమిటి ఆ పౌరస్థితి? అదే కదండి ఈరోజు టైటిల్, మనది కాని పౌరస్థితి. మనది కాని పౌరస్థితి. ఏమిటి ఆ పౌరస్థితి అంటే, ప్రభునందు ప్రియులరా చూడండి ఒక్కసారి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, కుడివైపు ఉన్నవారు ఎవరు? దేవుని రాజ్య వారసులు. ఏ పౌరసత్వం ముందుందో మరలా అదే పౌరసత్వానికి వెళ్తున్నవారు కుడివైపు ఉన్నవారు. ఎడమ వైపు ఉన్నవారు మనది కాని పౌరసత్వానికి వెళుతున్నవారు. ఎడమ వైపు ఉన్న వారిని చూచి, చూడండి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన వారి కొరకు పరాయి లోకం. మరి పరలోకం అంటే మళ్ళీ ఇక్కడ తేడా అర్థం చేసుకుంటారు. వారి కోసం దేవుడు పరాయి లోకాన్ని సిద్ధపరిచాడంట. అర్థమైందండి? వారి కొరకు ఇది ఎప్పుడు జరిగింది? పరాయి లోకాన్ని సిద్ధపరచడం అనే ప్రక్రియ సృష్టికి ముందా, సృష్టికి తర్వాత? సృష్టికి ముందు సిద్ధపరిచాడు. పరాయి లోకాన్ని సిద్ధపరిచాడు. అక్కడికి ఎవరిని వెళ్ళిపోమంటున్నాడు యేసుప్రభు వారు? శపించబడిన వారులారా. చదవండి ఒకసారి. శపించబడిన వారులారా, ఇదిగో నన్ను విడిచి అంటే మీ పౌరసత్వాన్ని విడిచి అపవాదికిని వాని దూతలకును, ఇదో గ్రీన్ కార్డు ఇస్తాను నేను. ఎప్పుడో సృష్టి ఆరంభంలో గ్రీన్ కార్డు ఇచ్చాను. ఎవరికే? ఇప్పుడు అదే గ్రీన్ కార్డు మీరు సర్వశక్తులు ఒడ్డి కష్టపడి సంపాదించుకున్నారు. మరి నేను ఎటువంటి వాడిని అంటే, ఎవరి క్రియల ఫలితం వాడికి ఇచ్చేటువంటి వాడు. మీరు కష్టపడి సంపాదించుకున్నారు కదా, అందుకే మీరు వెళ్ళిపోండి అంటున్నారు అన్నమాట. అపవాదికి వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు, నేను రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అంటే, విశ్వాసుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంటే పౌరస్థితిని పొందుకునేటువంటి వారి స్థితి చాలా తక్కువగా ఉంటుంది. మిగతా వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏ పరాయి ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు? ఏ పౌరస్థితిని తీసుకుంటున్నారు? నరకము అనే పౌరస్థితిని, మనది కాని అనే పౌరస్థితిని పొందుకుంటున్నారు. ఎంతమంది ఉంటారు? ఒక 90% ఉంటారంటారా? 95% ఉంటారంటారా? మొత్తానికి వారి యొక్క శాతం మాత్రం బహు ఎక్కువ.
బహు ఎక్కువ అని మనం ఎలా చెప్పగలము అంటే ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా అంటే ఏంటి? అన్లిమిటెడ్. అపరిమితం అంటే అన్లిమిటెడ్. అపరిమితముగా పాతాళం నోరు తెరిచిందంటండి. అంటే పాతాళములో ఉండేటువంటి వేదన పొందేటువంటి స్థలం నోరు తెరిచిందని అర్థం. నెమ్మది పొందే స్థలం నోరు తెరిచిందని కాదు. చాలా మందికి ఇది అర్థం కాదండి. పాతాళం నోరు తెరిచిందంటే మరి పాతాళంలో నెమ్మది పొందే స్థలం కూడా ఉంది కదండి అని అడుగుతారు. చాలా మందికి అసలు నెమ్మది పొందే స్థలం, వేదన పొందే స్థలం అని రెండు ఉన్నాయని కూడా తెలియదు. పాతాళము నోరు తెరుచుకుందంటే నరకము, వేదన పడేటువంటి స్థలం ఎలా నోరు తెరుచుకుందంట? అపరిమితముగా. అంటే దాని యొక్క నోరు యొక్క సైజ్ ఎంతో మనము చెప్పలేం. ఇప్పుడు పిల్లలకి అన్నం తినేటప్పుడు ఏమంటాం? బతులాడుతాం కదా. మనం కూడా అపవాదిని బతులాడుతాం అన్నమాట. ఇంకా కొంచెం తెరవ్వా, ఇంకా ఉన్నారు చాలా మంది, ఇంకా కొంచెం తెరవ్వా. అది అపరిమితంగా తెరవడానికి కారణం ఏంటి? మన యొక్క ఫోర్స్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏం చేస్తుంది? అందుకే మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. తెరవ్వా అంటే వాడు ఎలా తీసాడంటే అన్లిమిటెడ్, ఇంక అందరూ వచ్చేయండి. అపరిమితముగా నోరు తెరుచుకుందంటే చూడండి, వారిలో ఆ పౌరస్థితి పొందే వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. కన్నులు ఉంటారా? బోధకులు కూడా సైతం ఉన్నా సరే ఆశ్చర్య పడవలసినటువంటి పనే లేదు. ఇప్పుడు ఎంత కష్టపడితే వీళ్ళకి ఈ పౌరసత్వం వచ్చిందని ఆలోచించండి ఒకసారి. కష్టపడ్డారా లేదా? ఎలా కష్టపడ్డారు? ఏ పని చేశారు? విధిని మరిచి వేరైపోయారు. ఏం చేశారండి? విధిని మరిచి. విధేంటి? సత్క్రియలు చేసి నువ్వు పరలోకం చేరి అనేకులను పరలోకంకి చేర్చాలి, నిత్యరాజ్యం చేర్చాలని దేవుడు పెట్టినటువంటి విధి. వీరు విధిని మరిచి ఒక డ్యూటీ మరిచిపోయి ఇంకో డ్యూటీ చేస్తారు. ఆ డ్యూటీ కూడా ఎలా చేస్తారంటే ఓటీలు చేస్తారు. ఓటీల మీద ఓటీలు. మరి ఓటీల మీద ఓటీలు చేస్తే మరి ఫలితం ఎక్కువగా ఇవ్వాలి కదా. అందుకే అపరిమితముగా తెరిచిందన్నమాట. అర్థమైందండి? ఓటీల మీద ఓటీలు చేశారు. అంటే తనది కాని పని చేశారు అన్నమాట. అక్రమము చేయువారులారా అన్నాడు. ఏంటి? మీకు ఒక క్రమాన్ని పెట్టాను, మీకు ముందుగా సత్క్రియలు సిద్ధపరిచాను. ఆ సత్క్రియలు మీరు చేయకుండా ఆ క్రమాన్ని అక్రమముగా మార్చేశారు. మీరు వెళ్ళిపోవడంతో పాటు అనేకులను పంపించేస్తున్నారు. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోడి. పోనీ ఎంత కష్టపడి సంపాదించుకున్నారు కదా గొప్ప పౌరసత్వం, అక్కడ ఏముంటుంది చూడండి ఒకసారి. అక్కడ ఎలా ఉంటుందో. ఇప్పుడు భూమి మీద ఒక దేశం నుంచి వేరే దేశం యొక్క పౌరసత్వం సంపాదించి మనం కొద్దిగా గర్విస్తూ ఉంటాం. మంచిదే. మనిషికి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రపంచంలో ప్రతి చోట వాడబడ్డం అనేది చాలా మంచి విషయమే. నాకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉందండి, నాకు ఇంగ్లాండ్ పౌరసత్వం ఉందండి అని గర్విస్తూ ఉంటాం కదా. ఎందుకు గర్విస్తున్నారంటే అక్కడ పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి. అవి ముందుగానే అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అందుకే మనం గర్విస్తూ ఉంటాం. మరి ఇంత కష్టపడి నీ ఆత్మకు ఒక పౌరసత్వాన్ని సంపాదించావు కదా, మరి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి?
ఏంటి ఆ పరిస్థితులు అంటే ప్రభునందు ప్రియులారా, చూడండి ఒక్కసారి 9వ అధ్యాయం మార్కు సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, వారి అగ్ని ఆరదు. నువ్వు కష్టపడి సంపాదించినటువంటి ఈ పౌరసత్వంలో అగ్ని ఆరదంట. ఇంక 24 గంటలు వెలుగుమయమే, మంటమయము, అగ్ని ఆరదు. పురుగు అనేటువంటి నీ ఆత్మ చావనే చావదు. ఎంత గొప్ప పౌరసత్వాన్ని నువ్వు, నీది కాని పౌరసత్వాన్ని ఏం చేస్తున్నావు? ఈ లోకంలో ఎంతో కష్టపడి చెమటూర్చి సంపాదిస్తున్నావు. అసలైనటువంటి పౌరసత్వాన్ని వదిలేసాము. సేమ్ అపవాది కూడా అంతే కదండి. వాడు కూడా ఎంతో కష్టపడి దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసి తనది కాని పౌరసత్వం అనేటువంటి నరకాన్ని సంపాదించడే లేదా? వాడు సంపాదించడంతో పాటు దేవునికి వ్యతిరేకంగా అనేక మంది దేవదూతలను పోగేసి వారిని కూడా తీసుకువెళ్ళిపోయాడు. వాడికి ఇంకా ఆ రాజ్య విస్తీరణ తృప్తి చెందక ఆ రాజ్యాన్ని విస్తరింప చెయ్యాలి అనే ఉద్దేశంతో, ఆ రాజ్య విస్తరణ కాంక్షతో, రాజ్య కాంక్షతో ఏమి చేస్తున్నాడు అంటే మన మీద కూడా పడ్డాడు. మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు? వాడి సామ్రాజ్యం, వాడికి ఎక్కడైతే పౌరస్థితి ఉందో, అంటే మనకి ఇది కూడా తండ్రిని బట్టి వస్తుంది. అదే యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు దుర్బీజులు. బీజము అంటే మూలం, మనకి మూలం దేవుడు, కానీ మనం దుర్బీజులు అయిపోయామంట. దుర్బీజం అంటే చెడ్డ విత్తనానికి సంబంధించిన వారం అయిపోయామంట. ఎవరా చెడ్డ విత్తనం? అపవాది. మీరు మీ తండ్రి యగు అపవాది అంటే నరక పౌరసత్వం కూడా మనకి ఎలా వస్తుంది? ఎలా వస్తుందండి? తండ్రిని బట్టే. ఎవరా తండ్రి అంటే, ఇదిగో చెడ్డగా జీవిస్తున్నటువంటి ప్రతి వారికి తండ్రి ఎవరంటే, కయ్యనికి తండ్రి ఎవరు? యెజబేలుకి తండ్రి ఎవరు? అబ్రహాముకి తండ్రి ఎవరు? దేవుడు. అర్థమైందండి? అంటే అక్కడ కూడా పౌరసత్వం మనకి ఎలా వస్తుంది అంటే, కష్టపడి మన నాన్నగారు రికమెండేషన్ చేస్తే ఏమవుతుందండి? పౌరసత్వం వస్తుంది. క్రీస్తు చెప్పినటువంటి మాటలు అంత అర్థం ఉందండి. మీరు దుర్బీజులు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి పౌరసత్వాన్ని మీరు కోరుకుంటున్నారు. అందుకే దేవుడండి, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, దాని యొక్క వైభవం ఎలా ఉంటుందో, అక్కడ యొక్క ఆత్మ యొక్క స్థితి ఏంటో, అది ఎంత గొప్పగా ఉంటుందో వివరించాడు. నువ్వు ఇప్పుడు అమెరికా పౌరసత్వం కోరుకోవాలనుకుంటున్నావు, మంచిదే. నీకు ఎందుకు కోరుకుంటున్నావు? అక్కడ పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి, నువ్వు తెలుసుకుని దానికోసం రేయింబగలు కష్టపడి చదివి ఒక ఉద్యోగాన్ని సంపాదించి అక్కడికి వెళ్ళి నువ్వు స్థిరపడుతున్నావు, మంచిదే. నీ నాలెడ్జ్ ప్రతి చోటకి కూడా షేర్ అవుతుంది కదా. మరి దేవుడు కూడా మనకి ముందే చూపించాడా లేదా? పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ప్రకటన గ్రంథం ఉందా లేదా? దాని యొక్క వైభవం ఎలా ఉంటుంది అని చూపించాడా లేదా? మరి దానికోసం కష్టపడాలా లేదా? మరి దేనికి కష్టపడుతున్నాం? అపవాది ఇంకోటి చూపించాడు మనకి, నా పౌరసత్వం కూడా ఉంది. ఆ పౌరసత్వం ఎలా ఉంటుందంటే, ముందు సుఖం, తర్వాత కష్టం. ఇక్కడ సుఖం, అక్కడ కష్టం. దేవుడు ఏం చెప్పాడంటే, నా పౌరసత్వం కూడా ఉంది, ఇక్కడ కష్టం, అక్కడ సుఖం. ఈ రెండిట్లో ఏదో ఒక పౌరసత్వాన్ని మీరు చూస్ చేసుకోండి అని చెప్పాడు. ఇద్దరు ప్రబోధించారు. అంటే మన ఆలోచన మీద ఇద్దరు ప్రభావం ఉంటుందా లేదా? అంటే ఇద్దరు ప్రబోధాలు. యోధాకి ఎలా చేశాడు ప్రబోధం? అప్పగించే చేసాడా లేదా? అప్పగించాడా లేదా? అంటే మన ఆలోచన మీద ఇద్దరి యొక్క ప్రభావం
ఉంటుంది. ఇద్దరు కూడా వారి వారి యొక్క రాజ్యాలను చూపించుకున్నారా లేదా? యేసుక్రీస్తు వారు పరలోకం ఎలా ఉంటుందో, నా రాజ్యం ఎలా ఉంటుందో, నరకం ఎలా ఉంటుందో రెండు చెప్పారు. నరకంలో అగ్ని ఆడదో, పురుగు సాగదో, అక్కడికి వెళ్ళకండి అబ్బాయి, ఆ పౌరసత్వం మంచిది కాదు అని చెప్పారు. నా పౌరులుగా రండి అని చెప్పారు. అక్కడ నేనే వెలుగుగా ఉంటాను, నేనే దీపంగా ఉంటాను, జీవనదులు ఉంటాయి, బంగారు వీధులు ఉంటాయి, స్ఫటికం వలె నది ఉంటుంది, అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, అక్కడ జీవవృక్షం ఉంటుంది. ఇంత గొప్ప పౌరసత్వం మీరు సంపాదించుకోండి అని చెప్పి. అబ్బాయి మాకు వద్దునే వద్దు, ముందే సుఖపడిపోతాం, తర్వాత ఎవడు చూసి వచ్చాడు తర్వాత ఎవడు చూసి వచ్చాడు. అర్థమైందండి? ఈనాటికి కూడా మనిషి యొక్క ఆలోచన అలాగే ఉందండి, ఇలాగే ఉంది. అందుకే మనది కాని పౌరసత్వంలోనికి మనం ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం. 90% మంది తమది కాని పౌరసత్వాన్ని ఏం చేస్తున్నారు? పొందుకుంటున్నారు. ఇటువంటి వారు ఎటువంటి వారంటే, ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి చూసి ముగించుకోవచ్చు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 17వ వచనం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానము. నరకం అనేది అసలు మనకు సంబంధించింది కాదండి. ఆ గొడవ మనకు సంబంధించిందే కాదు. దేవుళ్ళో ఉన్నటువంటి మన ముందు నుంచి అది వెళ్ళిపోతూ ఉంది. కానీ మనం ఏం చేసాం? వెళ్ళి దాని రెండు చెవులు పట్టుకున్నాం. అర్థమైంది? కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరిగేవా లేదా? కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ వెళ్ళి అదే కుక్క చెవులు. నరకం మన ముందు నుంచి దాటిపోతుంది. అబ్బబ్బా దాటిపోతుంది, మిస్ అయిపోతున్నాం, బస్సు మిస్ అయిపోయినట్టు మిస్ అయిపోతున్నాం అని పరిగెట్టుకెళ్ళి బస్సు యొక్క యాంగిలర్ని ఎలా పట్టుకుని పైకి ఎక్కుతావో, ఎక్కి ఎంత ఆనందపడిపోతావో, అలాగ నరకం అనే కుక్క మన ముందు నుంచి దాటి వెళ్ళిపోతుంటే మనది కాని జగడం, అది మనది కాని గొడవ, వెళ్ళి దాని రెండు చెవులు పట్టుకున్నాం. మరి కరవకుండా ఉంటుందా? మనం ఇలా వెళ్ళిపోతున్నాం ఒక దారిలో, మన పక్క దారిలోంచి కుక్క వెళ్ళిపోతుంది, అది మనల్ని ఏం చేయలేదు, మనం దాన్ని ఏం చేయలేదు, కానీ వెళ్ళి దాన్ని రెండు చెవులు పట్టుకున్నాం. ఏం చేస్తుంది ఇప్పుడు? నరకానికి పోయేవారు కూడా ఇలాగే ఉన్నారని దేవుడు చెప్పడంలో ఉద్దేశం. అర్థమైందండి? నరకానికి పోయేవారు తమ విధిని మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? విధిని మర్చిపోయి వేరైపోయి వేరే దాని యొక్క చెవులు పట్టుకున్నారు. అదే క్రీస్తు బోధకు చెవిచ్చుంటే, క్రీస్తు బోధకు చెవిచ్చిన వాళ్ళు చెవులు పట్టుకుంటారా? తమది కాని గొడవను పట్టించుకుంటారా? మేము లోకమునకు ఏమై ఉన్నాం? సిలువ వెయ్యబడి ఉన్నాము. లోకము అనేటువంటి కుక్కతో మాకు సంబంధం లేదు. లోకము అనే దానితో మాకు సంబంధం లేదు. దాని చెవులు పట్టుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. చూడండి, మనిషి యొక్క స్వభావం ఎలా ఉంది అంటే చూడండి, ఎంత భయంకరమైనటువంటి నరకానికి పోవడానికైనా మనిషి ఇష్టపడుతున్నాడు, కానీ ఇక్కడే ఆ కష్టం ఏదో పడి దేవుడి కోసం పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆశ మాత్రం మనిషికి లేదండి అసలుకి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకములో
కటిక చీకటి గల బిలములోనికి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు ఏమండి ఒక ఇలా చూడండి 2వ పేతురు 2:4 మళ్ళీ ఒకసారి చదువుతుంది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందు కటిక చీకటి గల బిలములోనికి త్రోసివేసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఏమండి ఒక నేరం చేసి రిమైండ్లో ఉన్నాడండి. మనము అలాగే నేరం చేసి ఆ రిమైండ్లోకి మనం వెళ్ళిపోవాలని కోరుకుంటావా? మరి కోరుకుంటున్నాం కదండి. కోరుకోమంటారేంటి? దేవదూతలు అపవాది నేరం చేసి ఎక్కడున్నారు? రిమైండ్లో ఉన్నారు. శిక్షకి తీర్పు వచ్చేంత వరకు కూడా ఎక్కడున్నారు? రిమైండ్లో ఉన్నారు. తీర్పు పొందుటకు చీకటి గల బిలంలో ఎక్కడున్నారు? రిమైండ్లో ఉన్నారు. మనము కూడా ఏమనుకుంటున్నాం? అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటున్నారా లేదా? అక్కడ నోరు తెరిచింది, దానిలోకి వెళ్ళిపోతామా లేదా? వెళ్తామా లేదా? మరి లేదంటారేంటి? మన అడుగులు అటువైపే. అందుకే పౌలు అంటాడు, గురు యోద్ధకే పరిగెడుతున్నాను. గురుని చూస్తూనే పరిగెడుతున్నాను, కానీ వేరే గురి నా గురు కాదు. నా గురు క్రీస్తే. వేరే గురి ఉంది, అది నా గురు కానే కాదు. ఎవరి కోసం సిద్ధపరిచాడు ఏంటండి? దేవదూతలు అంటే పడదొరయబడినటువంటి దేవదూతలకు సిద్ధపరిచాడంటే వాటిని ఇదిగో వీళ్ళకి శిక్ష గ్యారంటీ. అపవాది తనకు సమయం కొంచెమని ఎరిగి ఇప్పుడు లోకంలో ఇదిగో వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాడు. మీరు కూడా అలాగా అవ్వకండి, మీరు కూడా అలా చేయకండి అని లోకంలో చెప్తారా లేదా? యేసుక్రీస్తు వారు కూడా అలాగే చెప్పారు. కానీ మనం అర్థం చేసుకోకుండా ఏం చేస్తామంటే మనం ఆ శిక్షకు జోగుతున్న వాడితోనే మనం సహవాసం చేస్తున్నాం. ఈ లోక స్నేహ యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగర్రా. వైరం ఎలా కూడా తెచ్చుకుంటాం అంటే ఇదిగో అపవాదితో సహవాసం, లోకంతో సహవాసం చేసి. మరి అపవాదితో సహవాసం ఎప్పుడు విడిపోతుంది అంటే దేవుడు వాక్యం విన్నప్పుడేనండి. అందుకే యేసుప్రభు వారు అనేక సార్లు మొత్తుకున్నారండి, చెవులు గలవారు వినుగాక, చెవులు గలవారు వినుగాక. మీరు ఏదో ఆలోచించుకుంటా వింటున్నారేమో, లేకపోతే మీరు ఏదో స్థితిలో ఉండి వింటున్నారేమో. చెవులు గలవారు అయితే వినండి, దాటిపోయే కుక్క చెవులు పట్టుకునే వారిలా ఉండకండి. వింటున్నారండి ఈ రోజుల్లో? ఎప్పుడు ముగించేస్తారా? ఎప్పుడు ముగించేస్తారా? తినేస్తున్నారు బుర్ర స్పూన్ వేసుకుని. ఏంటి? నీ ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తి గల వాక్యం. మరి 3 గంటలు కూర్చుంటున్నావు లోకంలో. రాత్రి పగల్లో కాకుండా నీ డ్యూటీలో నువ్వు చేస్తున్నావు, ఓటీల మీద ఓటీలు చేస్తున్నావు. అంటే అప్పుడు జీతం అప్పటికే వస్తుంది, ఇప్పుడు జీతం చాలా లేటుగా ఉంది కాబట్టి మనకి ఇలాగా అనిపిస్తుంది. అందుకే యేసుప్రభు వారు మహానుభావుడు అండి. చెవులు గలవారు వినుగాక. ఆత్మసిద్ధమే కానీ దేవుడు మాటలు వినడానికి శరీరము బలహీనము. మీరు ఏమి వింటున్నారో అదే కామెడీ చేసి హాస్యం పండించేటువంటి మెసేజ్లు అయితే 3 గంటలనే ఉంటాం. మరి అక్కడ ఉంటున్నావు, తప్పడు కూడా వేస్తున్నావు, వేళ్ళు వేసేస్తున్నావు. అంటే దీన్ని బట్టి చెప్పండి, మనది కాని పౌరస్థితికి మనం వెళ్ళిపోతున్నాం లేదా? యేసు తన స్వరక్తం ఇచ్చి మనకి ఒక పౌరస్థితిని ఆయన సెట్ చేశారు. పరలోకం అనేటువంటి పౌరస్థితిని మనకి ఆయన సిద్ధపరిచి సెట్ చేయడం అంటే ఇదిగో నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు లేకపోతే లేని ఎడల మీకు చెప్పును అంటే అక్కడ ఉంటాయి, ఉండవనే కాదు,
ఒకవేళ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, మీరు చివరి వరకు ఇలా బతకపోతే మీకు లేని ఎడల, అర్థమైందండి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, కన్ఫర్మ్ అది. అది తెలియకుండా చెప్పడు కదా. లేని ఎడల ఏమన్నాడు? మీతో అంటే అంటే లేవ ఉండవనా, ఉంటాయో ఉండవో నీకు తెలియవనా? అర్థమైందండి? లేని ఎడల నువ్వు వాక్యం మీద దృష్టి లేకపోతే, వాక్యం వినకపోతే, వాక్య ప్రకారం జీవించకపోతే, లేని ఎడల నీకు చెబుతాను. అప్పుడు నీకు అది ప్రాప్తిస్తుంది. నీకు లేదు అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? పరిస్థితికి నరకానికి వెళ్ళిపో. ఒక్కసారి మరలా చివరిగా మూలవాక్యమైనటువంటి గలతీ పత్రిక, క్షమించండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ముగించుకున్నాను. మన పౌరస్థితి పరలోకమందు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, పరాయి లోకమందు ఉన్నది అని చెప్తున్నాడు. మనకి మామూలుగా ఇప్పుడు అర్థమైందండి. అక్కడ పరలోకాన్ని నేను ముందే పరాయి లోకం అన్నానంటే మీరు ఒప్పుకుంటారా? పైనుంచి కాంటెస్ట్ చదువుతుంటే నిత్య జీవం గురించే చెప్తున్నాడు. కానీ మనం కొంచెం బాగా లోతుగా అర్థం చేసుకుంటే మీ పౌరస్థితి పరాయి లోకంలో ఉంది. అది అయితే నిత్య జీవం కావచ్చు, లేకపోతే నిత్య నరకం కావచ్చు. రెండు నేను సిద్ధపరిచినయే, రెండు పరలోకాలే. పరలోకాలే. కాకపోతే మీకు అలా అంటే మీరు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రెండు పరాయి లోకాలే. మీకు భూమి మీద ఉన్న, భూలోకంలో ఉన్నటువంటి రెండు కూడా మీకు అవి పరాయి లోకాలే. మరి ఏ పౌరస్థితిని మీరు సంపాదించుకుంటారో నిర్ణయం మీదే అని చెప్తున్నాను అన్నమాట. దేవుడు ప్రార్థన చేసుకుంటాం.